అంటే మీరు థాయిలాండ్ వెళ్ళేటప్పుడు టైటిల్ గెలుస్తానే కాన్ఫిడెన్స్ వెళ్ళారా, ముందే తెలుసా? గెలవచ్చు అనే కాన్ఫిడెన్స్ వెళ్ళాను, గెలుస్తాను అని. ఎలా ఆడారు అక్కడ ఉన్న టఫ్ సిచ్యువేషన్లో? లోకల్ బాయ్తో ఆడారు. మీకు ఏ మ్యాచ్ టైట్ అనిపించింది? ఏ మ్యాచ్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంది? అన్ని మ్యాచెస్ టైట్గానే అయ్యాయి, సో అన్ని లాస్ట్ మూమెంట్లో గెలిచాను. మీరు సెమీఫైనల్లో దాదాపుగా టఫ్ వచ్చింది మ్యాచ్, ఆ తర్వాత సెకండ్ గేమ్లోకి వచ్చేసరికి లీడ్లో వచ్చినట్టున్నారు. ఈ సిచ్యువేషన్లో ప్రెషర్కి ఏమైనా ఉందా? ప్రెషర్ కంటూ అంటే లోకల్ వాళ్ళతో ఆడేటప్పుడు అఫ్కోర్స్ కొంచెం ఉంటుంది, బట్ నేను అది ఎక్కువ ఫేస్ చేయాలి అనుకోలేదు. అంటే నేను నా గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నాను ఇప్పుడు. అంతే. అంటే మీ గేమ్ ప్లాన్ ముందే అనుకున్నారా ఇలాంటి గేమ్తో వెళ్ళాలి, లేదంటే లాంగ్ ట్రాల్, ఏదో గేమ్ ప్లాన్ ఇంప్లిమెంట్ ఉంటుంది కదా, అది ఎలాంటిది? అంటే బేసికలీ అది ఇది అని అంటే నా గేమ్ ప్లాన్తో నేను స్టార్ట్ చేశాను టోర్నమెంట్, అది హెల్ప్ అయింది. అన్నీ అది వర్కౌట్ అవుతున్నప్పుడు ఇంకా మార్చాల్సిన అవసరం రాలేదు. మధ్య మధ్య అక్కడక్కడ మార్చాల్సి వచ్చినా ఇంకా చిన్న చిన్న మార్పులు తప్ప పెద్ద గేమ్ ప్లాన్లో మార్పు. ఈ విజయంతో నెక్స్ట్ మీరు దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు? ఏ మ్యాచ్ కోసం వెళ్ళబోతున్నారు? ఇప్పుడు నెక్స్ట్ సింగపూర్ వెళ్తాను నెక్స్ట్ వీక్, సో ఆ టోర్నమెంట్ బాగా ఆడాను. అంటే సింగిల్స్లోనైనా డబుల్స్లో కూడా కాన్సెప్ట్? ఓన్లీ సింగిల్స్ ఒకటి. వాళ్ళ పేరెంట్స్ కూడా మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ అబ్బాయి గొప్ప అచీవ్మెంట్ సాధించారు కదమ్మా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి, మాటలకు అందని ఆనందం అది. మీరు చెప్పండి అన్న, అంటే ఈయన మ్యాచ్ తెలిసిన తర్వాత అకాడమీలో చేరిన తర్వాత ఆయన దాదాపుగా ఒక గొప్ప మ్యాచ్ గెలిచాడు, ఒక అందరిలో ఇప్పుడు గుర్తింపు తీసుకోగలిగారు. మీరు ఏం ఊహించుకుంటున్నారు, ఆయన ఏం సాధించాలనుకుంటున్నారు? ఇతను జాయిన్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ కూడా మాల్దీవ్స్లో జరిగిన ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో సింగిల్స్ టైటిల్ కొట్టాడు. అది అంత గుర్తింపు రాలా. మీన్ వై జరుగుతున్న ప్రతి టోర్నమెంట్లో కూడా ఒక టాప్ సీడ్ని అప్సెట్ చేస్తూ వస్తున్నాడు. రీసెంట్ పాస్ట్ మన బాంబేలో ఢిల్లీలో జరిగిన ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్లో జాన్ జార్గెన్సన్ అన్న ఇంటర్నేషనల్ సిక్స్త్ సీడ్ అతన్ని అప్సెట్ చేశాడు. ఆ రోజు పేపర్లో వచ్చింది, కానీ అంత గుర్తింపు రాలా. అల్టిమేట్గా రిజల్ట్ సాధించి ఈ టోర్నమెంట్లో అల్టిమేట్ విన్నర్ అవ్వగానే మంచి రిజల్ట్ వచ్చింది. దట్ క్రెడిట్ ఆల్ గోస్ టు దేర్ కోచెస్. ఇది వీళ్ళు చెప్తుంది. ఇప్పటివరకు అయితే సింగిల్స్లోనే కాన్సన్ట్రేషన్ చేస్తూ పూర్తి స్థాయిలో సింగిల్స్లో మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్తున్నారు. అల్టిమేట్గా గోల్డ్ మెడల్, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడమే ఈయన లక్ష్యం. అయితే పేరెంట్స్ కూడా దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తూ కోచ్లు ఇచ్చిన ప్రోత్సాహంతో మా అబ్బాయి అది సాధించడం సాధ్యమే అని చెప్పేసి వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్తీక్, అరుణ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. ఉత్తర భారతం